అస్సలాముఅలైకుం అహ్లుల్ ఖైరీ. ఈ వీడియో వచ్చేసి బ్లాకింగ్ టెక్నిక్ ఆఫ్ క్రోషెట్ ప్రాజెక్ట్ పార్ట్ 2. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ఎలా సోక్ చేయాలి, ఎలా రిన్స్ చేయాలని చెప్పేసి. ఈ వీడియోలో మీకు డ్రైయింగ్ అండ్ సెట్టింగ్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లీన్ టాల్ తీసుకొని అది కింద వేసుకొని దాని మీద మన ప్రాజెక్ట్ అనేది మంచిగా స్ప్రెడ్ అయ్యేలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నీట్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ నుంచి ప్రొజెక్ట్తోనే ప్రెస్ చేసుకుంటా ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలి. ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ పీల్చుకుంటుంది అనమాట అందుకు. అండ్ దీని తర్వాత వేరే క్లీన్ క్లాత్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ టాల్ తీసుకుంటున్నాను, వచ్చేసాడండి. ప్రతిదానికి వీడి అప్రూవల్ కావాల్సిందే. అండ్ దీని మీద వచ్చేసి మన ప్రొజెక్ట్ వేయాలి. ప్రొజెక్ట్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా అడ్జస్ట్ చేయాలి. చేస్తేనేమో ఏ ముడతలు రాకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూసారు కదండి, ఇట్లా వేసుకుంటే పర్ఫెక్ట్ అండ్ నీట్గా వస్తుంది అనమాట. అండ్ దీన్ని నేను ఇంకా కదిలించకుండా ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట. ఓవర్ నైట్ మంచిగా సోక్ చేసుకొని మంచిగా ఆరుతుందని. నెక్స్ట్ డే వచ్చేసి చూశాను, చాలా బాగా నీట్గా సెట్ అయ్యింది. అండ్ దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా మనం టీపై మీద వేసుకోవచ్చు. వీడంత అటెన్షన్ సీకర్ ఎవ్వరు ఉండారండి. ఎక్కడ చూసినా వీడు ఉండాలంటాడు. అసలు వీడు లేనిది నేను ఏ వీడియో చేయకూడదు అన్నట్టు చేస్తాడు ఏందో మరి. ఇప్పుడు టేబుల్ టాపర్ అనేది సెట్ చేసుకుందాము. సెట్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడగలరు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో కూడా పెడతాను, అదొకసారి చెక్ చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మన నీట్ ఫినిషింగ్ రావాలంటే బ్లాకింగ్ టెక్నిక్ యూస్ చేస్తే చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక సరేనా, జజాకల్లా ఖైర్, అస్సలాము అలైకుం.